ఆల్రైట్ వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనతో ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. సో హెడ్ క్యూరేటర్ ఆఫ్ జీవీఎస్సిఎస్ క్రికెట్ గ్రౌండ్ నాగరాజు. గుడ్ మార్నింగ్ నాగరాజు. గుడ్ మార్నింగ్. సో ఒక అద్భుతమైన గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేశారు. సో ఈ గ్రౌండ్ చేయడంలో ఎంతగా మీరు ఎంజాయ్ చేశారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు విజయ్ సార్, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు నమ్మి. అలాగే ఎంజాయ్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేసి చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వచ్చింది మాకు కూడా. అలానే ఇక్కడున్న మాకు శ్రీధర్ అన్న, సునీల్ అన్న, అలాగే సతీష్ అన్న ఉండే వాళ్ళందరూ కూడా ఒక మంచిగా చూసుకొని ఏది అడిగినా కూడా మంచిగా సపోర్ట్ చేసి అందరూ కలిసి చేయడం వల్ల ఇంత మంచిగా సక్సెస్ అయింది గ్రౌండ్ కూడా. అలానే ఇప్పుడు సిపిఎల్ T20 కూడా మనకి ఎంతో హ్యాపీగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. థ్యాంక్స్ టు విజయ్ సార్. సో డెఫినెట్లీ ఒక కొండ ప్రాంతంలో ఇట్లాంటి అద్భుతమైన గ్రౌండ్ క్రియేట్ చేయడంలో సో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే మనకి ఇదంతా ఉండేదంతా పెద్ద కొండలు ఉండేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు కొండలు అవన్నీ విజయ్ సార్ కూడా ఎంతో స్ట్రాంగ్గా నిలబడి అవన్నీ ఏదేమైనా కూడా మనకి గ్రౌండ్ సక్సెస్ అవ్వాలని ఎంతో కష్టపడి మనకు ఉండేది అంతా ఏమైనా సరే వెనకడుగు వేయకుండా ఏ మెటీరియల్ అడిగినా ఏమైనా కూడా వెంటనే వెంటనే స్పీడ్గా ఉండి సార్ ముందుండి మూవ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ అవ్వడం వల్ల విజయ్ సారు అందుకనేసి ఇంతగా మంచిగా సక్సెస్ అయింది. అలాగే చాలా ఫేస్ చేసాం. విజయ్ సార్ ఉండడం వల్ల ఇక్కడున్న సునీల్ అన్న, శ్రీధర్ అన్న అందరూ కూడా ఎంతో రాత్రి పగలు కష్టపడి ఎంతో సక్సెస్ఫుల్గా సక్సెస్ చేసాం గ్రౌండ్. వండర్ఫుల్. అండ్ ఇంకా సో డెఫినెట్లీ నీతో పాటు కొంతమంది టీం అయితే కావాలి. సో ఆ టీం ఎంతగా హెల్ప్ చేశారు? గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే రోజు వచ్చిన వర్కర్స్ ఎంతగా హెల్ప్ చేశారు? అండ్ అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడుతూనే ఉన్నారు విజయ్ సార్ సపోర్ట్, శ్రీధర్ సార్ సపోర్ట్, ఇక్కడ లోకల్ బాడీ సపోర్ట్ సిడిసి అది. సో ఎస్పెషల్లీ మీ టీం ఏదైతే ఉందో నీతో పాటు కొంతమంది టీం ఉంటారు, వాళ్ళ రోల్ ఎంత ఉంది? వాళ్ళది మెయిన్ అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఉండేవాళ్ళు అందరూ కూడా. వాళ్ళది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అంటే మెయిన్ థింగ్ వాళ్ళు కష్టపడడం వల్లే ఇప్పుడు ఇంతవరకు సక్సెస్ అయ్యాం. నేను అంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడినా కూడా అలాగా కొంచెంగా అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎంతో సక్సెస్ఫుల్గా వచ్చింది. సో డెఫినెట్లీ 7 వికెట్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ 7 వికెట్స్ అయితే మనకు ఉన్నాయి. ఎస్పెషల్లీ వికెట్స్ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ వికెట్స్కి వాడిన సాయిల్ ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా చెప్పగలరా? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు సాయిల్ అనేది ఇప్పుడు మనకి వచ్చింది మాండే క్లే సాయిల్ 4 వికెట్స్ రెడ్ సాయిల్ అండ్ 3 బ్లాక్ సాయిల్స్ వికెట్స్ అమలాపురం సాయిల్. అవి తప్పించడానికి కొంచెం లాంగ్ నుంచి అయినా కూడా విజయ్ సార్ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఏదేమైనా మనకి సక్సెస్ఫుల్ వికెట్స్ కావాలని చెప్పి విజయ్ సార్ తీసుకొని రావడం జరిగింది. దాన్ని బట్టి నేను కూడా బేస్ చేసుకొని వికెట్స్ కూడా వేసడం జరిగింది. అలాగే మెయిన్ థ్యాంక్స్ టు కృష్ణన్న. అలా వికెట్స్ వేయడం వల్ల ఎన్ని కూడా కృష్ణన్న మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణన్న నన్ను ఇక్కడ సజెస్ట్ చేయడం, విజయ్ సార్ కూడా నన్ను నమ్మి ఇక్కడికి పంపించి ఇంత సక్సెస్ అవ్వడం కోసం. విజయ్ సార్ కూడా ఇంకా లైక్ గ్రాస్ కానీ ఏదైనా సాయిల్స్ కానీ ఏదైనా కూడా వెనకడుగు వేయకుండా ఏదైనా కూడా మనకి సక్సెస్ఫుల్గా గ్రౌండ్ కావాలి, మంచి గ్రౌండ్ చేయాలి అనేసి విజయ్ సార్ కూడా మంచిగా సక్సెస్ చేసి లాంగ్ నుంచి కూడా ఎన్ని కూడా సాయిల్స్ కానీ కర్ణాటక నుంచి సాయిల్, బ్లాక్ సాయిల్, అమలాపురం నుంచి కూడా తీసుకొని రావడం జరిగింది. అసలు 7 వికెట్స్ ఉన్నాయి, అసలు మంచి T20 వికెట్స్. సో డెఫినెట్లీ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సెట్ చేశారు టుగెదర్ యాజ్ అ టీమ్. అందులో మీ పాత్ర మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అండ్ ఫ్యూచర్లో ఈ వికెట్స్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు అండర్ 14 డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి డొమెస్టిక్ సీజన్ వరకు కూడా హ్యాపీగా జరిపించవచ్చు. అందులో అసలు వికెట్స్ కూడా మంచి బౌన్స్ వికెట్స్. T20s అయితే ఇంకా నీట్గా చేయొచ్చు. లైక్ ఇంకా చేసుకోవాలనుకుంటే డేస్ మ్యాచెస్ కానీ దేనికైనా కూడా డొమెస్టిక్స్ అండర్ 14 నుంచి సీనియర్స్ ప్లేయర్స్ వరకు కూడా మనం ఇందులో వికెట్స్ మీద ఆడిపించుకోవచ్చు హ్యాపీగా. ఎస్, ఓకే నాగరాజు, థ్యాంక్ యూ. సో జీవీఎస్సిఎస్ క్రికెట్ గ్రౌండ్ ఒక అద్భుతమైన రూపు చెందాలి, ఒక అద్భుతమైన వికెట్స్ అవ్వాలి అంటే ఒక క్యూరేటర్ ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్లీ ఒక మంచి వికెట్స్ అయితే మనకు అందించాడు నాగరాజు. థ్యాంక్ యూ. సో దట్ ఈస్ నాగరాజు విత్ అస్.